నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మనం చెప్తూ ఉంటాము లోన్స్ అంటే అప్పుల జోలికి వెళ్ళొద్దు అని అవును. చెప్తూ ఉంటాము. కానీ కొన్ని అప్పుల జోలికి వెళ్ళాలి, కొన్ని కోరికలు తీరాలంటే ఇవాళ రేపు అవును. కదా. అదేమిటంటే ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తీరాలి అని అంటే ఎంతో కొంత మనం లోన్ తీసుకుని ఇప్పుడు రెంట్లు కట్టడం కంటే బెటర్ అవును. లోన్ తీసేసుకుని నెల నెల వాళ్ళకి కట్టేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ ఇల్లు మన సొంతం అవుతుంది. అవును. ఇది మంచి లోనే ఒక ప్లస్ లోన్ అని చెప్పాలి. అంతే. లోన్ రావట్లేదండి మాకు అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. రకరకాల అంటే పిచ్చి పిచ్చి లోన్స్ వచ్చేయడం గురించి నేను అడగట్లేదు. అవును. అంటే అవసరం లేకుండా ఆ లోన్స్ గురించి అడగట్లేదు. నిజంగా ఒక ఇంటి గురించి, ఒక ప్రాపర్టీని మనం మనకి రావాలి, ప్రాపర్టీని మనం చక్కగా ఏర్పరచుకోవాలి అంటే లోన్ రావాలి అని అంటే ఒకవేళ లోన్కి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎట్లా దాని నుంచి బయటపడచ్చు, మీరైతే ఏం చెప్తారు? ఓకే. ఇప్పుడు లోన్ గురించి అనేటప్పుడు చాలా వరకు ఏంటంటే వాళ్ళకి ఇది హౌస్ గురించా లేకపోతే లోన్ అనేటప్పుడు పిల్లల చదువు గురించా? పిల్లల ఓకే. చదువు గురించి అంతే. కూడా లోన్ అది మంచి లోన్ లోనే కదా అవును అది. ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే పిల్లల పెళ్లి గురించి లోన్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంచెం అట్లను ఆలోచించాలి. ఉంటుందా? కానీ ఆడపిల్ల పెళ్లి చెయ్యాలి అని అంటే అవును. ఉంటాయి. తప్పదు అప్పు ఇంకా కొన్ని. అవును. అయితే చాలా మందిలో లోన్‌కి ట్రై చేసి అసలు లాస్ట్ మొమెంట్ వరకు అసలు రాకుండా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతాయి పాపం. అయితే ఇవి లోన్ అనేటప్పుడు కొంతమంది బ్యాంక్‌లో ట్రై చేస్తారు. కొన్ని ఏందంటే రిలేటివ్స్ దగ్గర లేదు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు అసలు వేరే ఎక్కడనో ఏదైనా జ్యువెల్ పెట్టి అట్లా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ జాతక చక్రంలో కొంతమంది చూడండి ఓకే జ్యువెల్ ఉంటే వెంటనే వాళ్ళకి మనీ ఇమ్మీడియట్ గా అయిపోతుంది. వచ్చేస్తుంది. అంతే. అది మంచి అసెట్. అది ఏం జ్యువెలరీ తప్పులేదు. ఉండడం అనేది అవును. మంచిది యాక్చువల్ బంగారం. అవును. సో ఇప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఎమర్జెన్సీకి అసలు వాళ్ళకి యూస్ అయ్యేది జ్యువెల్స్ అసలు కదా. Exactly, వేరే exactly. అందుకే బంగారం అంటాం దాన్ని. అందుకే కొనుక్కు పెట్టుకోండి. నిజంగానే బంగారం బంగారమే. బంగారమే. అది అంత ఫుల్ హెల్ప్ చేసే వాళ్ళకి అంతే చేస్తుంది. జనులకు అసలు మనుషులు హెల్ప్ చేయరు కానీ బంగారం బంగారం అయితే హెల్ప్ చేస్తుంది అయితే. ఇంకో లోన్ విషయం మేడం ఇప్పుడు ఆ. నాకు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. కొంతమంది విపరీతమైన అప్పులు చేసి పడేస్తారు. అవును. అక్కడ ₹5 ఇక్కడ ₹10 వడ్డీలకు అవును. తెచ్చేసుకుని ఇష్టం వచ్చినట్టు అవును. అప్పులు చేసిన వాళ్ళకి కూడా ఉమ్. దాన్ని మళ్ళీ సెటరైట్ చేయాలంటే ఒక లోన్ తీసుకుని అన్ని క్లియర్ చేసి ఈ అవును. లోన్ ని కట్టడం అనేది చేస్తుంది. అవును. ఈ లోన్ రావడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా మీరు చెప్పేది ఉపయోగపడుతుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు అనేట్టుగా 10% లేదు 5% ఇంట్రెస్ట్ బాబోయ్. తీసుకున్న వాళ్ళు కూడా చాలా అంటే అది ఎలా కడతాం చెప్పండి? ఎలా 10% కడతాం? అసలు అసలు పాపం తీసుకున్న వాళ్ళకి వాడికి ఎట్లా అరుగుతుంది నాకు అర్థం అసలు కాదు అసలు. అదే కదా కదా? అసలు మరీ అట్లా ఘోరం ఉంటారు. అసలు. అన్యాయం కదా. అది అట్లా చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టుకుని వీళ్ళు క్యాష్ క్యాష్ చేసుకోవడం ఆ అట్లా ఏడుపు ఊరికి ఏమీ పోదు. అది అసలు అది చాలా పెద్ద మీరేమంటారు మేడం? పాపం అది అసలు అది పెద్ద దోషం కూడా వాళ్ళకి అసలు Definitely, రేపు ఫ్యూచర్ లో దానివల్ల బాధపడే వాళ్ళు ఉంటారు. ఇలా నేను చాలా మంది కూడా చూస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కానీ ఫ్యూచర్ లో బాగున్నారంటే లేదు బాగుండరు, అస్సలు. బాగుండకూడదు. నన్ను అడిగితే అసలు. బాగుండకూడదు. అవును అంత ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒక తప్పు బాధ కదండి. పెట్టి అవును తప్పు. చాలా మంది చూస్తున్నాం. అంత కొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ అప్పు బాధలు భరించకుండా. అసలు చెప్పాలంటే ఒక ఊర్లోంచి ఇంకో ఊరికి తెలియకుండా మొబైల్ Upstand చేంజ్ చేసుకొని అయిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ దాక్కుని ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అసలు భరించలేదు ఆ అప్పులు అసలు మరి ఏం ఎందుకు చేయవా? తీసుకున్నారు అప్పులు అని ఇలా మాట్లాడతారు. ఉమ్. వాడి అవసరం ఉంది కరెక్టే, నీ అవును. బుద్ధి ఏమైంది అంతే కదా. కదా. అయితే ఇంకొక విషయం చూడండి కొంతమంది ఏం చేస్తారంటే మన కూడా క్లయింట్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేసాడు తర్వాత వాళ్ళు గేమ్ సో ఇట్లా అంటే ఆన్లైన్ గేమ్స్ అసలు దీంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తుంది పెడుతున్నాం కదా ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చేలాగా అనిపించింది కానీ వెంటనే మళ్ళీ అది ఏమవుతుందని పోతుంది వాళ్ళకి తెలియదు పిచ్చి పిచ్చిగా దాంట్లో తీసుకొచ్చి లాక్స్ లెక్కలో ఇన్వెస్ట్ చేసేసి ఇంటికి తెలియకుండా పారిపోతున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు అవసరం చెప్పండి? కొంతమంది అలా కూడా అలవాటు అయిపోతారు గేమ్స్ పిచ్చిగా అసలు బెట్టింగ్ తెలుసు కదా మీకు బెట్టింగ్ తెలుసండి. అసలు వింటూనే ఉంటాం ఈ కేసెస్. ఈ కేసులు చాలా అండి నేను అసలు చూసిన మన కూడా లక్ష్మీదేవిని ఎవరైనా బెట్టింగ్ కి బెట్టింగ్ పెడతారు చూడండి. అది కట్టి గుడిపదా అవును. డెఫినెట్ గా అవును. గుడిపేస్తుంది. కొన్ని యాప్స్ ఒకటి వీళ్ళు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకుంటారు దాంట్లో 10 lakhs పెడితే 20 lakhs వస్తుందని వాళ్ళు ఒక్కటి అడ్వర్టైజ్మెంట్ పిచ్చోళ్ళు మరి అవతలోళ్ళు అర్థమైపోతుంది వీళ్ళకి అర్థమవుతుంది అసలు కదా, పెద్ద ఒక్కసారి. fraud రా అని. కానీ కొంతమందికి అసలు ఆ ఎక్కువ బుర్ర పని ఆశ చేయదు. ఆశ ఎక్కువ ఏమైతుంది అది ఇది ఆశ
అసలు లాస్ అయిపోతారు. అంతే. సో వీళ్ళు 20 lakhs వస్తుంది కదా 10 పెడతా అని చెప్పి మళ్ళీ పెడతారు. వాళ్ళకి అకౌంట్ లో చూపిస్తుంది. Exactly. నెక్స్ట్ టైం ఆ 20 lakhs పెడితే మళ్ళీ 40 వస్తుంది. అది కూడా సరే వాళ్ళ మొత్తం. అకౌంట్ వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతుంది. ఫుల్ ఎర్రర్ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. అసలు ఇట్లా 1.5 year పెట్టుకొని 1 year పెట్టి మీకు వచ్చాయా ఇట్లాంటి clients? క్లయింట్స్ అబ్బా పిచ్చి పిచ్చిగా అసలు ఎందుకు అట్లా వాళ్ళకి నేను ఒక్క విషయం చెప్పాను. మీరు ఇలాంటి యాప్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు చెప్తున్నారు మీరు అసలు వాళ్ళు చూసింది కాదు. వాళ్ళు ఎవరని మీకు తెలియదు. ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎలా మీరు పెడతారండి అసలు అసలు? వాళ్ళు నమ్మి మీకు హాఫ్ అన్ అవర్ లో మనీ వాళ్ళు పంపించడానికి వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. మీరు కొంచెమైనా అయ్యో. ఆలోచన చేయవద్దా? మనమైతే ఇస్తావా? ఇవ్వం కదా. అట్లనే కదా మనం కూడా థింక్ చేయాలా. Yeah. వాళ్ళేం ఒట్టిగా పెట్టుండి నడిపిస్తున్నారు. Exactly. మీ కంటి ముందుగా ఒట్టి ఒక మాయలాగా చేస్తాడు. కానీ వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుని వాళ్ళ గ్రూప్లోనే పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే 10 lakhs ఇచ్చారా సో ఇంకా ఒక 20 పంపించినట్టుగా పంపిస్తాడు. కానీ మళ్ళీ అసలు ఈ 20 వాళ్ళు పంపిస్తే మళ్ళీ ఆ మనీ రిటర్న్ రాదు. సో ఇట్లా చాలా మంది లాస్ చేసుకున్నారు. ఇట్లా లాస్ చేసుకోవటం డబ్బులకి సంబంధించి ఇదంతా ఇబ్బందులు అప్పులే. పడడం. రైట్. ఈ అప్పుల నుంచి బయటపడడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయటం, ఇంకొక అప్పు ఈ లోన్ల కోసం ట్రై చేయడం ఎండ్ ఆఫ్ ది డే. మరి అవును. లోన్ల కోసం అయితే మీరు ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు? ఇప్పుడు లోన్ అనేటప్పుడు ఇప్పుడు ఒక విషయం చూడండి. వీళ్ళ దగ్గర ఒక 5 CR ఉంది అంటే 1 CR కి లోన్ వెళ్ళవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఏదో ప్రాపర్టీ ఉందో ఏదో ఉంది. బట్ వీళ్ళు వాళ్ళకున్న 5 CR ప్రాపర్టీ అంటే 10 CR లోన్ తీసుకుంటే ఎక్కడ సాల్వ్ అవుతుంది? మళ్ళీ ఇంకా పెద్దగా బర్డన్ అయిపోతుంది కదా. మనకు ఎంత డబ్బులు ఉందో సో ఇప్పుడు ఇప్పుడు ఒకరికి 10 lakhs చేతిలో క్యాష్ ఉంది. వాళ్ళు 5 lakhs కి వేరే ఏదైనా ట్రై చేయొచ్చు. బిజినెస్ గురించి అప్పు వేరే ఏదైనా చేసుకోవచ్చు, లేదు నన్నలే. అట్లా ప్లాన్ అది లేదు వీళ్ళకి. ఒక ఎమర్జెన్సీకి మన దగ్గర మనీ ఉంది కదా అని. కానీ అట్లా కాదు. జనులు ఏం చేస్తారు, మన 10 lakhs ఉంది ఇంకా ఒక 20 lakhs అప్పు తీసుకొచ్చి చేస్తాం బిజినెస్ లో అంటే అది ఇంకా టోటల్ లాస్. బట్ మళ్ళీ ఎక్కడ వెళ్తారు, మళ్ళీ ఆ లోన్ మళ్ళీ ఇంకొక లోన్. సో ఇది ఏమైపోతుందంటే లాస్ట్ ఎండింగ్ లో వచ్చేసరికి అసలు కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది బయట ఊరికి వెళ్ళిపోతారు, అసలు ఎవరు లేదు, వాళ్ళ ఫ్యామిలీ లేకుండా కొలాప్స్ అయిపోతుంది. ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారండి ఇట్లాంటి సమస్య? ఇది వచ్చి రుణ బాధలకు కొన్ని వశీకరణం ఉందండి. ఆ రుణ విమోచనం అంటే రుణం బాధల నుంచి బయటపడాలి. రుణం అంటే ఇది ఎట్లాంటి రుణం అంటే అసలు మరీ శత్రువులు కూడా ఇప్పుడు మన కూడా ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. వాళ్ళకి ఆ రుణ బాధలు తట్టుకోలేకుండా లాస్ట్ మూమెంట్ లో మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకటే అన్నారు, మేడం ఇది ఫైనల్. వాళ్ళ హస్బెండ్ కూడా లైన్ లో వచ్చి మాట్లాడారు. జాతకం గురించి ఆయనకు నమ్మకం లేదు, కానీ ఇది ఫైనల్ గా మీ దగ్గర చేయించుకుంటాం. రెమెడీ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి మంచి ఇన్కమ్ వచ్చింది. ఎంత మంది వల్ల వీళ్ళు చనిపోతాం అనుకున్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి మీరు ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇవ్వండి చెప్పడము మన పూజల వల్ల ఇదన్నీ అయ్యి మళ్ళీ వాళ్ళ అప్పులు కూడా కట్టేసి బయట అయిపోయారు, మంచిగా బయటపడారు. సో ఆ విషయం కూడా వాళ్ళు ఇద్దరు మాట్లాడారు లైవ్ లో కూడా, మన ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడి ఉన్నారు. అందుకే ఎందుకంటే ఈ రుణ బాధలు ఉండేవాళ్ళు ఒక్కసారి వాళ్ళ జాతకం ఫుల్ గా ఎవరు చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భార్య జాతకం కానీ భర్త, ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య ఏం చేస్తుంది అంటే ఫైనాన్స్ చేస్తారు. బట్ వీళ్ళు కూడా అప్పుల్లో ఇరుక్కుంటారు, చిట్స్ చేస్తారు, ఊరిగా రోలింగ్ గురించి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఏదైనా మళ్ళీ వీళ్ళు కూడా సఫర్ అవుతారు. భర్తకు తెలియకుండా మేడం భర్తకు తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం. అది చాలా మంది లేడీస్ అయితే ఇట్లాంటి విషయాలు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అపాయింట్మెంట్ తీసుకుని దానికి సంబంధించిన రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాలి, బయటపడాలి దాంట్లోంచి. అయితే ఒక విషయం, మన రెమెడీ ఫాలో అవుతున్నాం, దీనికి ఖర్చు అవుతుందంటే అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్రెడీ మేము అప్పుల బాధల్లో ఉన్నాం. నేను అంటాను మీ దీన్ని సాల్వ్ చేసుకోవడానికే కదా రెమెడీ అనేది. ఓకేనా, ఒట్టిగా చేయరు కదా ఎవరైనా, కానీ 100% మీకు రిజల్ట్ రావాలి. కానీ నేను ఖచ్చితంగా మీకు రెమెడీ చేయిస్తాను. అందుకే మనం దాని వల్ల ఏం భయపడేది ఏముంది చెప్పండి. సో ఎన్నో బాధల నుంచి బయటప్పుడు వాళ్ళకి ఎన్నో CR అప్పు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర జ్యువెలరీ షాప్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు దాంట్లోంచి బయటపడారు. ఎందుకు అందరికి రాదు రెమెడీ చెప్పండి. పర్ఫెక్ట్ గా ఫాలో అవుతే తప్పకుండా వాళ్ళకి, అసలు నేను చెప్పిన క్లయింట్స్ కూడా ముస్లిమ్స్, వాళ్ళు పూజలు ఫాలో అయ్యారు కదా, మన హిందూ చేసుకున్నారు వాళ్ళే కదా. ఇప్పుడు మన లైవ్ లో మాట్లాడింది మర్చిపోయారు. కానీ ఎందుకంటే నేను చెప్తున్నాను, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అప్పులు ఉన్నాయి కానీ హిందూ అయినా కానీ మన పూజ మీద నమ్మకం ఉండి ఫాలో అయితే ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్తున్నా నేను. ఎందుకంటే దేవుడు అందరికీ సమానమే. మీరు ఎవరైనా కానీ సమస్యలు ఎవరికి ఉందో వాళ్ళకి తప్పకుండా సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అంటే డబ్బుకి సంబంధించి కానీ, లోన్ రావటం గురించి కానీ, లేకపోతే ఇట్లా ఇరుక్కుపోయే డబ్బులు అనే విషయంలో కానీ, ఒకవేళ సమస్యతో సతమతం అయిపోయే పరిస్థితి ఉంటే ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ నుంచి మన వాళ్ళందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే.